అమ్మా అమ్మా, బయట అందరినీ భోజనానికి కూర్చోబెట్టి నువ్వెక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదురా. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? మనసు బాలేదురా. ఓ, నీ మొగుడు గుర్తుకొచ్చాడా? కాదురా, మీ నాన్న నిన్న కల్లోకొచ్చారా. సంతోషమైన విషయమేగా, దానికెందుకు మొహం అలా పెట్టుకున్నావు? సరే, వచ్చినాయన నా గురించి ఏమన్నా అడిగాడా, లేక నీతో ముద్దులాడి వెళ్ళిపోయాడా? ఏంట్రా నువ్వు? నన్ను పోగొట్టుకున్నట్టుగానే బిడ్డను పోగొట్టుకోవద్దు అన్నాడు. ఆయన అలా అన్నప్పటి నుంచి నా మనసే బాలేదురా. ఒరే, ఇక ఈ అమ్మని చూసైనా నా మాట ఇన్రా. అమ్మా, ఆయన సరిగ్గానే చెప్పాడమ్మా. నువ్వెప్పుడు నన్ను తిడుతూ ఉంటావుగా, అప్పుడు నేను కోప్పడి ఎక్కడికైనా వెళ్ళిపోయినంటే అందుకనే అలా అనుంటాడు. నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళనమ్మా. సరే సరే రా, వెళ్దాం. ఎక్కడికి రా? బయటికి వెళ్దాం రా అమ్మా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికని చెప్తేనే నాతో వస్తావా? అలా ఏం లేదురా, ఇంట్లో చెప్పకుండా నేనెప్పుడూ ఇలా బయటికి వెళ్ళలేదు. మనల్ని ఎవరైనా చూస్తే అందుకే భయంగా ఉంది. వెళ్ళి త్వరగా వచ్చేయచ్చులే, నువ్వేం భయపడొద్దు. ఏ భార్యమని, నీ ముగ్గురుతోనే వస్తున్నావుగా, కాస్త నా మీద జారబడొచ్చుగా. ఏ, ఇలా వచ్చి కూర్చో. వద్దురా, మన చుట్టూ చాలా మంది ఉన్నారు, భయంగా ఉంది. సరే. కోపమా? ఏ, ఈరోజు కిచడీ నేనే చేసి తీసుకొచ్చాను, తింటావా? మనుషులు తింటారా అది? నేనే తింటాను. ఎంత టేస్టీగా ఉందో తెలుసా? ఏమే, ఒక మాట వరుసకు వద్దంటే ఒక్కదానివే తినేస్తావా? ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఏమే అంటున్నావు? ఓ సిని, నన్నే ఎవరని అడుగుతున్నావా? ఇలా చూడు, మళ్ళీ నన్ను ఏమే అని పిలవకూడదు. పిలిస్తే ఏం చేస్తావే? నా మొగుడితో చెప్తాను. చనిపోయే వరకు నీతో సంతోషంగా ఉండాలి. హే, ఏమైంది? ఫీలింగా? చనిపోయేదాకా నువ్వే చెప్పినా కూడా నేను నిన్ను వదిలేళ్ళను.